అందరికీ నమస్కారం. నేను మీ రాజ్. సో ఈరోజు మనం రుక్మిణి సిల్క్స్ వారి ఓనర్ డాక్టర్ చందన గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో నమస్తే అండి చందన గారు. నమస్తే. హౌ ఆర్ యూ? బాగున్నామండి. సో రుక్మిణి సిల్క్స్ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేశారు? ఆల్సో ఎవరి చేత ఓపెన్ చేయబడింది? మీరు ఎప్పుడు దీన్ని టేక్ ఆన్ చేసుకున్నారు? దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రుక్మిణి సిల్క్స్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. మన స్టోర్ అయితే నల్లి కుప్సోమ్ శెట్టి గారు తన స్వయానం వచ్చి ఓపెన్ చేశారు. తను డాక్టరేట్ అలానే పద్మభూషణ్ హోల్డర్ కూడా. తను ఓపెన్ చేసింది మేము కూడా చాలా సాటిస్ఫైడ్. అంత పెద్ద గౌరవనీయులైన వాళ్ళు వచ్చి ఓపెన్ చేసినందుకు. అండ్ నేను టేకప్ చేసింది స్టోర్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అంటే నేను ఇన్ స్టోర్గా ఆల్మోస్ట్ నా స్టడీస్లో ఉన్నప్పుడే ఇన్ స్టోర్గా వస్తుంది కానీ ఫుల్ కంప్లీట్గా నా ఫుల్ విష్డ్గా అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. సో మీరు ఈ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ బిజినెస్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ వై అండ్ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ టు చూస్ దిస్ బ్రైడల్ అండ్ శారీ బిజినెస్? ఎందుకు మనం క్లాత్ ఫీల్డ్ శారీస్కి ఇలా చూస్ చేసుకున్నాము అంటే మాకు ఆల్మోస్ట్ 180 years అంటే ఇంకా మా తాతల నుంచి ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాం. ఎందుకంటే మా కమ్యూనిటీ అంటాం కదా, కుల వృత్తి ఇది. మాకు శారీస్ వీవింగ్ అనేది ఆల్మోస్ట్ మా బ్లడ్లో ఉండేదే ఉండిపోయిందో ఏమో, కానీ మేము ఎక్కడో తిరిగి కూడా అదే ప్లేస్కి స్టిక్ ఆన్ అయిపోతాం. ఈవెన్ మనం ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా కానీ రూట్ కాజ్ దీనికే వచ్చేసేలాగా శారీస్కే స్టిక్ ఆన్ అవుతాం. మాకు ఎందుకు ఇది అంటే ట్రెడిషన్, మన ఇండియన్ కల్చర్ అనే కాదు, ఏ ట్రెడిషన్ అయినా ఇట్లనే నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో ఈ సిల్క్ శారీస్ ప్రొఫెషన్ని నేను ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. సో రుక్మిణి సిల్క్స్లో ఎలా అంటే ప్యూరిటీనే మా తాతల జనరేషన్స్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఓన్లీ ప్యూరిటీనే నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలనుకుంటున్నారని మేము అదే కంటిన్యూటీగా ఈ రుక్మిణి సిల్క్స్ని అయితే స్థాపించారండి. సో మీరు మీ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? లైక్ యు ఆర్ ఆల్రెడీ హోమియోపతి డాక్టర్ అండ్ ఆల్సో బిజినెస్ ఉమెన్ రైట్ నౌ, అండ్ మీకంటూ మీకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. సో ఈ మూడింటిని కూడా మీరు ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తున్నారు డే బై డే లైఫ్లో? ఇది నాకు కామన్ క్వశ్చనే, 3 lives ఎలా మేనేజ్ చేస్తున్నాను అని. అండ్ డాక్టర్ అన్నాక ఎట్లా తిరిగి ప్రొఫెషన్గానే చూస్తాం కాబట్టి నాకు మా ఫాదర్ వచ్చినా నేను పేషెంట్ లాగానే చూస్తాను. when it comes to బిజినెస్ అంటే బిజినెస్లో నా మెయిన్ ఏమంటే ప్రతి ఒక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క కస్టమర్ నాకు ఈ శారీస్ నాకు సెట్ అవుతాయి, ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే ఆ ఫీడ్బ్యాక్ తగ్గట్టుగా మేము ఇంప్రూవైజ్ చేసుకొని వస్తున్నాం. సో ఐఎమ్ మేనేజింగ్ బోత్. లైఫ్ స్పేస్ ఎలా అంటే నా ఫ్యామిలీ నాకు ఫుల్లీ సపోర్ట్. సో నేను ప్రతి ఒక్క కేటగిరీని, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ని నేను మేనేజ్ చేసే కారణం ఏది అంటే నాకు మెయిన్గా నా ఫ్యామిలీ. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల నేను 3 goalsని అచీవ్ అవుతాను. సో మీ శారీ కలెక్షన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మీరు అవన్నీ ఎక్కడ నుండి తీసుకొస్తారు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆల్మోస్ట్ మాకు రుక్మిణి సిల్క్స్లో అన్ని కంచిపట్టు శారీసే ఉంటాయి. కంచి పక్కన చిన్న ఊర్లు ఉంటుంది. ఆ ఊర్లలో సొసైటీ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఈ సొసైటీలో మనకు కావాల్సిన టేస్ట్కి ఇప్పుడు మన రుక్మిణి సిల్క్స్తో ఈ మోటివ్స్, ఈ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడుతుంటారు. మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని బట్టి, ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్స్ని బట్టి మనం శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. ఆ సొసైటీలో ఇంకా ఏంటంటే మాస్టర్ వీవర్స్ ఉంటారు, మాస్టర్ వీవర్స్ ఉంటారు. మాస్టర్ వీవర్స్ అంటే ఆల్మోస్ట్ 80-85+ ఉన్న వారు రిటైర్మెంటే తీసుకోకుండా ఎంతో ఇష్టంగా, అంటే ఆ శారీ ముక్కుంటే ఆ ఫీలే అర్థమైపోతుంది అది ఎంత ప్యూర్గా వాళ్ళు ఎంత ఇష్టంగా నేసారు అని. అలాంటి శారీస్ హ్యాండ్ పిక్డ్గా కాదు, హ్యాండ్ వూవెన్ శారీస్ అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే ఒక్కొక్క సిల్క్ థ్రెడ్ తయారయ్యి బయటికి వచ్చేసరికి వాళ్ళ కష్టం తెలుస్తుంది. ఒక రైతు పడే కష్టం ఎలా ఉంటుందో ఒక శారీ నేసే అతనికి కూడా అంతే కష్టం ఉంటుంది. అలాంటి శారీ మన రుక్మిణి సిల్క్స్లో సేమ్ వీవెన్ పద్ధతిలో అలానే వస్తుంటే చాలా అపురూపంగా చూసుకుంటాం మేము కూడా ఈ కంచిపట్టు శారీస్ అని. ఇవన్నీ దగ్గరుండి చూశాను కాబట్టి ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ శారీస్ ఇక్కడ మన కర్నూలులో కూడా ఉండాలి అని రుక్మిణి సిల్క్స్ అనేది స్టార్ట్ చేశాం. రుక్మిణి సిల్క్స్లో ఏ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనకు కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి? ఏ కేటగిరీస్లో ఉంటాయి? మన రుక్మిణి సిల్క్స్లో అయితే అన్ని కలెక్షన్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి మా దగ్గర మంత్స్ బేబీకే పట్లంగాలని స్టార్ట్ చేసాం. వాళ్ళ దగ్గర నుంచి అమ్మమ్మలకి వెంకటగిరి, మంగళగిరి పట్టు శారీస్, కాటన్ శారీస్, అన్ని అకేషన్స్కి, పుట్టుదట్టి నుంచి అమ్మాయికి పెద్ద మనిషి అయ్యి తన పెళ్ళయ్యి తను అత్తవారింటికి వెళ్ళిన శారీస్ కూడా కలెక్షన్స్ మన దగ్గర ఉంటుంది. ప్రతి శుభకార్యానికి, ఏ శుభకార్యానికైనా మాకు వినే మాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా
ఒక పద్ధతిగా రుక్మిణి సిల్క్స్‌లో శారీ తీసుకుందామని చెప్పి కస్టమర్స్ వస్తుంటారు. ఆ విష్‌ని మేము ఇంకా ఆ మాటని ఇంకా ఎప్పుడు అలానే నిలబెట్టుకోవాలని చెప్పే ఉంటుంటాం. సో ఫైనల్ క్వశ్చన్, వై చూస్ రుక్మిణి సిల్క్స్? వై టు చూస్ రుక్మిణి అంటే మా మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. మా దగ్గర నుంచి తీసుకెళ్లారు అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేము ఎలా రీచ్ అవ్వగలుగుతాము అంటే ప్యూరిటీలో. వాళ్ళకి నచ్చాలి. మెయిన్ ప్రిఫర్ చేసేది కలర్ కాంబినేషన్ అండ్ ప్యూరిటీ. మా దగ్గర దొరికే కలర్ కాంబినేషన్స్ మీకు ఎక్కడా దొరకదని స్టాంప్ కొట్టి చెప్పొచ్చు. అంత మంచి కలర్ కాంబినేషన్స్‌ని ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ మెయిన్‌గా ప్యూరిటీలో ఎలా అంటే మంచి రేంజ్ ఉన్న శారీస్‌లో మనకి గోల్డ్ జరీ ఇంత పర్సెంటేజ్ ఉండాలి. సిల్వర్ జరీ ఇంత పర్సెంటేజ్, కాపర్ జరీ ఈ పర్సెంటేజ్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ప్యూరిటీ ఆఫ్ సిల్క్ అనేది వస్తుంది. అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇస్తాం. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనేది సిల్క్ మార్క్ వాళ్ళు కూడా మనకి ఎవరైతే ప్యూర్ శారీస్ ఇస్తుంటారో వాళ్ళకే ఇస్తారు. మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క పెళ్లి కూతురు వాళ్ళ అమ్మైనా కానీ వాళ్ళ చెప్పే మాట ఏంటంటే ప్యూర్ వెతుక్కొని వస్తామమ్మ. ఎక్కడెక్కడో తిరిగాను, లాస్ట్‌కి అయితే మీ దగ్గరే దొరుకుతాయి. ఎక్కడో సిటీస్‌కి వెళ్ళి కూడా నచ్చక మీ దగ్గరే వచ్చి తీసుకుంటున్నాము. ఆ వర్డ్స్ విన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందంటే ఓకే, మన కర్నూలు కూడా మన రుక్మిణి సిల్క్స్ స్టోర్‌ని కూడా ఈజీగా ఆదరిస్తున్నారు. చాలా మంది హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నారు. ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉండడం కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మన రుక్మిణిలో అయితే అన్ని ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీసే ఉంటుంది. అండ్ ఎందుకు ఇది రుక్మిణిని చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్స్‌కి ఏంటి అంటే మీకు యూనిక్ కావాలి, స్పెసిఫిక్‌గా యూనిక్ శారీస్‌గా ప్రీమియం శారీస్ 30,000, 40,000 బడ్జెట్‌లో ఉన్న స్పెసిఫిక్ శారీస్ 60,000 అయినా మనకి లగ్జరీగా కనిపించే హ్యాండ్ పిక్డ్ శారీస్ కావాలి అంటారు. అలాంటి శారీస్ మెయిన్‌గా ఆ రేంజ్‌లో కూడా మన దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ ఉంటుంది. వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఆ కలెక్షన్స్ కోసం కూడా చాలా మంది రుక్మిణినే ప్రిఫర్ చేస్తుంటారు. అవతల వాళ్ళు వేసిన శారీ నేను వేయకూడదు, నేనే గొప్పగా ఉండాలి, నేనే బాగా కనిపించాలి అనుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి మన రుక్మిణి సిల్క్స్‌లో శారీస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే, ఒక శారీ బిజినెస్‌లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదు సీరియస్లీ. సో మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూస్తుంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో మీ కస్టమర్స్ వాళ్ళందరూ ఇంకా పెరగాలని చెప్పేసి, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.